నమస్తే. కారణమేంటో తెలీదు కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు లోపల లోపల రగిలిపోతున్నారు, మదన పడుతున్నారు, బాధపడుతున్నారు. వారి ఆవేదన ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు 10 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేయండి అంటూ బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తూ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం సుప్రీంకోర్టు సాక్షిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. స్పీకర్కు వాళ్ళపైన తక్షణం చర్యలు తీసుకోండి అంటూ ఒక టైం బాండ్ పెట్టింది. ఆ టైం బాండ్ లోపు స్పీకర్ విచారణ చేసి వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనే దానికి ఆధారాలు లేవు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదనే విషయాన్ని చెప్పారు. సో స్పీకర్ చెప్పారు కాబట్టి ఇక వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అనుకున్నారు అంతా. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం కాదు అని ప్రూవ్ చేసే ప్రయత్నం ఆ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు చాలా సందర్భాల్లో చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందంటూ చెప్తూ వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల విజయం కోసం స్థానిక ఎన్నికల్లో పనిచేశారు కూడా. కానీ ఇటీవల ఏమైందో తెలియదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల మాట తీరులో మార్పు కనపడుతోంది. తప్పు చేశామనే భావన కనపడుతోంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వస్తున్న వ్యతిరేకతని గమనించారా, లేకపోతే తాము తీసుకున్న నిర్ణయం తమకు నియోజకవర్గంలో పుట్టగతులు లేకుండా చేస్తుందనే ఆందోళనతో ఉన్నారా తెలియదు కానీ యూటర్న్ తీసుకుంటున్నట్టు కనపడుతోంది. పటాన్చెరువు ఎమ్మెల్యేగా ఉన్న మహిపాల్ రెడ్డి ఇప్పటికే ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా యాక్టివ్ అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. యూటర్న్ తీసుకొని మళ్ళీ కారు గుర్తు వైపు ఆయన రావడం చూస్తున్నాం. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో చాలా యాక్టివ్గా ఆయన పార్టిసిపేట్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం. అలాగే హైదరాబాద్కి సంబంధించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం పైన పొగడ్తల వర్షం కురిపించడం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఆయన ఆకాశానికి ఎత్తడం చూస్తున్నాం. కేసీఆర్ పైన కూడా ఆయన ప్రశంసలు కురిపించడం చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పులను గురించి ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ అద్భుతంగా తెలంగాణను అభివృద్ధి చేసిందనే విషయాన్ని ఆయన మాట్లాడడం చూస్తున్నాం. ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గడిచిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు కూడా. అటువంటి దానం నాగేందర్ కూడా యూ టర్న్ తీసుకోవడానికి బండి రెడీ చేసుకున్నట్లు కనపడుతోంది. ఇక తాజాగా కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ పొలిటీషియన్ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆయన చెప్తున్న దాని ప్రకారం తాను పదవుల కోసమో లేదా మంత్రి పదవి కోసమో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు. తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కనీసం నా ఫోన్లు కూడా ఎత్తే పరిస్థితులు లేకుండా పోయారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ నియోజకవర్గం అభివృద్ధిని కూడా పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ప్రభుత్వం అనే విషయాన్ని ఆయన ఓపెన్ గా చెప్పేస్తున్నారు. అంతేకాదు అన్నం పెట్టిన వాళ్ళని నేను మరిచిపోను అంటూ కేసీఆర్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. కేసీఆర్ అద్భుతంగా తెలంగాణని అభివృద్ధి చేశారనే విషయాన్ని చెప్తున్నారు. ప్రస్తుత సర్కార్లో కంటే కేసీఆర్ సర్కార్లోని నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారనే విషయాన్ని చెప్తున్నారు. సో పోచారం శ్రీనివాసరెడ్డికి తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మనిషిగా పేరుంది. సుదీర్ఘకాలమైన తెలంగాణ రాజకీయాల్లో కంటిన్యూ అవుతూ వచ్చారు. ఆయన పార్టీ మారిన సందర్భంగా నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్ళి ఆయనకి కండువా కప్పారు. కండువా కప్పిన సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడిన మాట, తాను కాంగ్రెస్ పార్టీతోటే రాజకీయాల్ని మొదలుపెట్టాను, కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ తిరిగి రావడంతో సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతోంది అంటూ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడడం చూశాం. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని సొంత ఇంటికి వచ్చినట్లుందని చెప్పిన పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు ఆయన చెప్తున్నారు, నేను ఆ రోజు కప్పుకుంది కాంగ్రెస్ కండువా కాదు, జాతీయ జెండా కప్పుకున్నాను అనే విషయాన్ని చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల, కాంగ్రెస్ పార్టీలో చేరిన అంశం పట్ల ప్రజలకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం పోచారం శ్రీనివాసరెడ్డి చేస్తున్నారు. తాను తప్పు చేశాననే విషయాన్ని కార్యకర్తలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాను ఆ తరహా తప్పు చేసి ఉండాల్సింది కాదు అనే విషయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పే ప్రయత్నం, నియోజకవర్గానికి సంబంధించిన తన క్యాడర్కి చెప్పే ప్రయత్నం పోచారం శ్రీనివాసరెడ్డి చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన 10 మందిలో ఇలా వరుసగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులంతా, ఎమ్మెల్యేలంతా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటించడం, బీఆర్ఎస్ పార్టీ పైన ప్రశంసలు కురిపించడం అన్నీ చూస్తుంటే వాళ్ళకి తత్వం ఏమైనా బోధపడిందా, గ్రౌండ్ రియాలిటీ ఏమైనా అర్థమవుతుందా? బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే మనకు రాజకీయంగా భవిష్యత్తు లేదు అనే ఆలోచనకి ఏమైనా వచ్చారా?
లేదా కాంగ్రెస్ పార్టీ హడావుడిగా మమ్మల్ని చేర్చుకుంది కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని అవమానిస్తుందని ఫీల్ అవుతున్నారా తెలియదు. కానీ వాళ్ళంతా తిరిగి కారులో కూర్చొని యూటర్న్ చేసుకొని మళ్ళీ బీఆర్ఎస్ భవన్ వైపు వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు కనపడుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ యాక్సెప్ట్ చేస్తుందా? బీఆర్ఎస్ పార్టీ యూటర్న్ చేసుకుని వస్తామన్న నాయకుల్ని తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి ఒప్పుకుంటుందా చూడాలి. ఇప్పటికే పటాన్చెరు ఎమ్మెల్యేని బీఆర్ఎస్ పార్టీ యాక్సెప్ట్ చేసినట్టుగానే భావించాలి. పటాన్చెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఇది ముగ్గురికి సంబంధించిన అంతరంగంగానే ఉందా? మిగతా కొంతమంది కడియం శ్రీహరి మినహా, జగిత్యాలకు సంబంధించిన సంజయ్ కుమార్ మినహా మిగతా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కూడా పెద్దగా యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంటున్న వాతావరణం ప్రస్తుతం కనపడట్లేదు. వాళ్ళంతా కూడా సైలెంట్ గానే ఉన్న వాతావరణం కనపడుతుంది. కాబట్టి మిగతా నాయకులు కూడా, మిగతా ఎమ్మెల్యేలు కూడా యూటర్న్ చేసుకుంటారు లాంటి చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతుంది. సో వీళ్ళంతా యూటర్న్ చేసుకోవడం అనేది, వీళ్ళంతా తిరిగి బీఆర్ఎస్ నాయకత్వం పైన ప్రశంసలు కురిపించడం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే అంశం. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళని పట్టించుకోవట్లేదా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళు పోయినా పర్వాలేదు అనుకుంటుందో తెలియదు. కానీ వీళ్ళంతా తిరిగి బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తే, బీఆర్ఎస్ పార్టీ పైన ఇదే తరహా ప్రశంసలు కురిపిస్తూ వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు, కార్యకర్తలకు ఆ పార్టీ మళ్ళీ విజయం సాధిస్తుందనే నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం పైన కూడా అనుమానాలు రేకెత్తడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని సాధారణ ప్రజలు కూడా, న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కూడా భావించే పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏ తరహా దిద్దుబాటు చర్యలు చేపడుతుందో చూద్దాం, ఈ నాయకులు యూటర్న్లు తీసుకోకుండా.